చూద్దాం. ఆలు లేదు చూలు లేదు, కానీ కొడుకు పేరు సోమలింగం అని హడావుడి చేశాడట వెనకడికి ఒకడు. ఏపీలో వైసీపీ నేతలు చేస్తున్న హడావుడి చూస్తుంటే ఈ సామెతే గుర్తొస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ఇంకా ఎన్నికల ఫలితాలు రాకముందే వైసీపీ నేతలు మైండ్ గేమ్ మొదలెట్టేశారు. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడం ఖాయమంటూ సర్వేలు మొత్తుకుంటున్నప్పటికీ సీఎం జగన్ రెడ్డి సహా వైసీపీ నేతలు బిల్డప్ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. సాక్షాత్తు పార్టీ అధినేత జగన్ ఐపాక్ వీడ్కోలు కార్యక్రమంలో 151 కంటే ఎక్కువ సీట్లు వస్తాయంటూ సొంత డబ్బా మొదలు పెడితే దానికి తందానా అంటూ జూన్ 9న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటూ వైసీపీ నేతలు ఊదరగొడుతున్నారు. పార్టీ తరపున విశాఖలో నిర్వహించే ప్రతి సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ, విశాఖ జిల్లా పార్టీ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డితో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్థులు కూడా ఇదే మాట చెబుతున్నారు. జూన్ 9న విశాఖలో ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని, అందుకోసం ఇప్పటి నుంచి హోటళ్లలో రూములు కూడా బుక్ చేసుకుంటున్నారని బ్లూ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తున్నారు. వచ్చే నెల 8, 9, 10 తేదీల్లో విశాఖపట్నంలో హోటళ్ల రూములన్నీ ఫుల్ అయిపోయాయని, విమానాల టికెట్లు కూడా దొరకడం లేదని ప్రచారం చేస్తున్నారు. అయితే ఇదంతా డమ్మా బుస్ ప్రచారం అని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పరిశీలన తేల్చింది. విశాఖలో బుకింగ్స్ అంటూ వైసీపీ బ్యాచ్ ఇస్తున్న బిల్డప్ అంతా బుస్సే అని తేలిపోయింది. వైజాగ్లో జూన్ 8, 9, 10 తేదీల్లో అక్కడి హోటళ్లు, అక్కడికి వెళ్లే విమానాలు కూడా ఖాళీగా ఉన్నాయని, ఇటువంటి ప్రచారంతో అమాయకుల్ని పందాల బరిలోకి దించాలని వైసీపీ బ్యాచ్ చేస్తున్న ప్రయత్నం అని తేలింది. నిజానికి కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వైసీపీకి చెందిన 2 మాజీ మంత్రులు సుమారు 40 కోట్ల వరకు పందాలు వేసినట్లు సమాచారం. పోలింగ్ జరిగిన 2 రోజుల తర్వాత నుంచి పందాల నుంచి వైసీపీ గ్యాంగ్ వెనక్కి తగ్గుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ తరపున పందాలు వేయించుకునేందుకు వీలుగా వైసీపీ బ్యాచ్ ఇలాంటి బిల్డప్ కార్యక్రమాలకు తెరతీసిందంటున్నారు.